దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు వింటేనే భారతీయ సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరిస్తుందో గుర్తుకొస్తుంది. బాహుబలి సిరీస్తో టాలీవుడ్ స్థాయిని పెంచిన జక్కన్న ఆ తర్వాత వచ్చిన RRR సినిమాతో ఆస్కార్ వేదికపై మన జెండాను ఎగరేశారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ డైరెక్టర్ ఎక్కడ మాట్లాడినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అది అంతర్జాతీయ స్థాయిలో ఒక సంచలనంగా మారుతోంది. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన ప్రతిష్టాత్మక అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సిరీస్ ప్రీమియర్ సందర్భంగా వెస్టర్న్ మీడియాతో రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన సినిమా మేకింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు, తన ఆలోచనల వెనుక ఉన్న మూలాలు వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. వెస్టర్న్ మీడియా ఇంటర్వ్యూలో జక్కన్నకు ఎదురైన మొదటి ప్రశ్న, అసలు మీకు దర్శకుడిగా మారాలి అనే ఆలోచన ఎందుకొచ్చింది? ఒక కథను మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? దీనికి రాజమౌళి చాలా స్పష్టమైన మరియు నిజాయితీతో కూడిన సమాధానాలు ఇచ్చారు. చిన్నప్పటి నుంచే తనకు కథలు వినడం, ఊహించుకోవడం అంటే చాలా ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఒక కథను తెరపైకి తెచ్చేటప్పుడు ప్రేక్షకులు ఎలాంటి అనుభూతి పొందుతారు, వారిలో ఎలాంటి ఎమోషన్స్ కలుగుతాయి అనే కోణంలోనే తాను ఆలోచిస్తానని చెప్పారు. తన ప్రతి సినిమాలోనూ ఎమోషన్ అనేది చాలా బలంగా ఉండడానికి కారణం ఇదేనని, ప్రేక్షకులని కథతో కనెక్ట్ చేయడమే ఒక దర్శకుడిగా తన ప్రధాన బాధ్యతని రాజమౌళి వివరించారు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలు మరియు చారిత్రక గాథల ఆధారంగా వచ్చిన ఆ చిత్రకథలే తనలో సినిమా మేకింగ్ పట్ల ఆసక్తి పెంచాయని ఆయన అన్నారు. భారతదేశం లాంటి గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు మరియు అపారమైన కథల నిధి ఉన్న దేశంలో పుట్టడాన్ని తాను ఒక అదృష్టంగా భావిస్తున్నారని రాజమౌళి ఎంతో గర్వంగా వెల్లడించారు. RRR సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ను షేక్ చేసిన తర్వాత రాజమౌళి మరోసారి ప్రపంచ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఆయన లైవ్ యాక్షన్ సినిమాతో కాకుండా ఒక అద్భుతమైన యానిమేషన్ సిరీస్తో వస్తున్నారు. అదే బాహుబలి ఎటర్నల్ వార్. బాహుబలి సినిమా ప్రపంచానికి ముందటి కథను, మహిష్మతి సామ్రాజ్యంలో బాహుబలి, భల్లాల దేవుల చిన్ననాటి వీరత్వ పోరాటాలను ఈ యానిమేషన్ సిరీస్ ద్వారా చూపించబోతున్నారు. అన్నెసీ ఫిల్మ్ ఫెస్టివల్లో దీనికి సంబంధించిన రెస్పాన్స్ చూసి వెస్టర్న్ మీడియా సైతం ఆశ్చర్యపోయింది. ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాహుబలి అభిమానులకు ఒక సరికొత్త విజువల్ ట్రీట్ కానుందని జక్కన్న ధీమా వ్యక్తం చేశారు.